నిరుద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే ప్రాజెక్టు సూత్రప్రాయ అంగీకారం తెలిపిన కేంద్రం. ముంబైకి 3 గంటల్లో చేరుకోవచ్చు. హైస్పీడ్ రైలు కారిడార్కు సిద్ధమైన డిపిఆర్. ఫ్లాట్ కొనుగోలుదారులపై ఆర్థిక భారం, ప్రీమియం ప్రాంతాల్లో అదనపు ఛార్జీలు. బెస్ట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ గా సొంతిల్లు, చిన్న వయసులోనే కొంటే బెస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ ఫ్లాట్ కొనుగోలుదారులకు మరో ఆర్థిక భారం ఎదురవుతోంది. గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఫ్లాట్ ధరలతో పాటు ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ ఫ్లాట్, వ్యూ ప్రీమియం పేరుతో బిల్డర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రీమియం ఛార్జీలు కొనుగోలుదారులపై ఎంత భారం మోపుతున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఫ్లాట్ కొనుగోలుదారులపై ఆర్థిక భారం, ప్రీమియం ప్రాంతాల్లో ఫ్లాట్ ధరతో పాటు అదనపు ఛార్జీలు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కు ఎస్ఎఫ్టీకి ₹100 వరకు భారం. 3000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్పై 7,50,000 అదనపు భారం. హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్లు, స్కై స్క్రాపర్ ప్రాజెక్టుల నిర్మాణం జోరుగా సాగుతోంది. అయితే ఫ్లాట్ కొనుగోలు సమయంలో బేసిక్ ధరతో పాటు పలు ప్రీమియం ఛార్జీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఎస్ఎఫ్టీ 50 నుంచి 100 వరకు, కార్నర్ ఫ్లాట్ అయితే మరో 50 నుంచి ₹100 వరకు, లేక్ వ్యూ, సిటీ వ్యూ లేదా ఓపెన్ వ్యూ ఉన్న ఫ్లాట్లకు ఎస్ఎఫ్టీకి 150 నుంచి ₹250 వరకు అదనపు ప్రీమియం వసూలు చేస్తున్నారు. దీంతో 2000 చదరపు అడుగుల ఫ్లాట్పై ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ ఫ్లాట్, వ్యూ ప్రీమియం కలిపి సుమారు 5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఇక 2500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్కు ఈ మొత్తం 6,25,000, 3000 ఎస్ఎఫ్టీకి 7,5 లక్షల రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పెరిగిన ఫ్లాట్ ధరలకు తోడు క్లబ్ హౌస్ ఫీజులు, కార్ పార్కింగ్ ఛార్జీలు, మెయింటెనెన్స్ డిపాజిట్లు, జీఎస్టీ వంటి ఖర్చులు కూడా జత కావడంతో మొత్తం కొనుగోలు వ్యయం మరింత పెరుగుతోందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లకు అధిక డిమాండ్ ఉండడం, కార్నర్ ఫ్లాట్లలో మెరుగైన గాలి, వెలుతురు లభించడం, అలాగే ప్రత్యేక వ్యూ ఉన్న ఫ్లాట్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉండడంతోనే ఈ ప్రీమియం ఛార్జీలు విధిస్తున్నామని బిల్డర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగం రాగానే సొంతిల్లు కొనుగోలు చేయడం ట్రెండ్గా మారింది. ఐటీ, ఫార్మా, ఫైనాన్స్ తదితర రంగాల్లో కెరీర్ ప్రారంభ దశలోనే ఇల్లు కొనుగోలు చేస్తుంది యువత. ఈ ట్రెండ్ ఆర్థిక పరిపక్వతకు సంకేతమని, దీర్ఘకాలిక సంపద సృష్టికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గృహ రుణాలు ఈజీగా లభిస్తుండటంతో చాలా మంది ముందుగానే ఆస్తి కొనుగోలుకు ముందడుగు వేస్తున్నారు. బెస్ట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ గా సొంతిల్లు. చిన్న వయసులోనే కొంటే ఈక్విటీ పెరుగుతుంది. ఈఎంఐ వ్యవధి ఎక్కువ ఉంటే నెలవారీ భారం తగ్గుతుంది. పక్కా
ప్లానింగ్ తో ఇల్లు కొంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ప్లానింగ్ లేకపోతే లాంగ్ టర్మ్ లో పెను భారం. కెరియర్ ప్రారంభంలోనే ఇల్లు కొనాలనుకునే నిర్ణయం ప్రతి ఒక్కరికి సరిపోదని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న వయసులో ఇల్లు కొనడం వల్ల ఒక పెద్ద లాభం ఏంటంటే దీర్ఘకాలంలో ఈక్విటీ పెరగడం, ఎక్కువ కాలం పాటు రుణం చెల్లించే అవకాశం ఉండడంతో ఈఎంఐ భారం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అద్దె చెల్లింపుల నుంచి ఉపశమనం లభించి సొంత ఇంటి భద్రత అనే భావన కలుగుతుంది. కానీ ఇందులో అనేక సవాళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు నిపుణులు. కెరియర్ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులు, బదిలీలు సర్వసాధారణం. ఈ సమయంలో హోమ్ లోన్ బాధ్యతలు వృత్తిపరమైన స్వేచ్ఛను తగ్గించే ప్రమాదం ఉంది. ఈఎంఐలతో పాటు డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు కూడా భారీగా ఉండవచ్చు. అంతేకాకుండా ఇవి నెలవారీ ఆదాయంపై ఒత్తిడిని పెంచుతాయి. ఈ అంశంలో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఆపర్చునిటీ. ఇల్లు కొనడానికి ఖర్చు చేసే డబ్బును ఇతర పెట్టుబడుల్లో పెట్టినట్లయితే ఇంతకుముందు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉండేది. ముఖ్యంగా కెరియర్ ప్రారంభ దశలో ఉన్నవారికి ఇది కీలక అంశంగా మారుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ముందుగానే ఇల్లు కొనడం మంచిదే. ఒక వ్యక్తి దీర్ఘకాలం ఒకే నగరంలో ఉండాలి అనుకుంటే అద్దె ఖర్చులను ఆదా చేయవచ్చు. అలాగే భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందనే నమ్మకం ఉంటే గృహ రుణ చెల్లింపులు సులభమవుతాయి. ముఖ్యంగా తమ బడ్జెట్కు అనుగుణంగా ఇల్లు కొనుగోలు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా చూస్తే సరైన ప్రణాళిక, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు ఉంటే చిన్న వయసులో ఇల్లు కొనడం మంచి పెట్టుబడిగా మారుతుంది. లేకపోతే అది దీర్ఘకాలిక ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైలు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా పరుగులు తీసేందుకు రెడీ అవుతోంది. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఓఆర్ఆర్ పరిధి దాదాపు 160 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం లభించిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఓఆర్ఆర్ సమీపంలో రాబోయే కాలంలో రియాల్టీ రంగం మరింత దూసుకుపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఔటర్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఓఆర్ఆర్ మెట్రోకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. కేంద్రం నిర్ణయంతో ఓఆర్ఆర్ చుట్టూ రియాల్టీ జోరు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో మొత్తం ప్రయాణాల్లో 50% ప్రజా రవాణా ఉపయోగించుకునేలా రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తుంది. నగర విస్తరణ, ట్రాఫిక్ రద్దీ, పెరుగుతున్న కాలుష్యం వంటి సవాళ్లకు శాశ్వత పరిష్కారంగా మెట్రో నెట్వర్క్ను మరింత విస్తరించాలని యోచిస్తుంది. ముఖ్యంగా గ్రీన్ మొబిలిటీ, సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ పై దృష్టి సారించిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పాటు భారీ స్థాయిలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి పటాన్చెరు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, జేబీఎస్ నుంచి మేడ్చల్, షామీర్పేట వరకు మొత్తం 122.6 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. సుమారు 38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ విధానంలో చేపట్టే ప్రతిపాదనలు రూపొందించారు. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మరో 39.6 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. భవిష్యత్ నగరాభివృద్ధికి అనుగుణంగా ఈ కారిడార్ కీలకంగా మారనుంది.
అయితే అసలు మెగా ప్లాన్ మాత్రం ఓఆర్ఆర్ మెట్రో కారిడార్దే. ప్రస్తుతం 158 కిలోమీటర్ల పొడవున్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పూర్తి స్థాయి మెట్రో నెట్వర్క్ ను అభివృద్ధి చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీ తరహాలో నగరంలోని అన్ని దిశలను కలుపుతూ రింగ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, చౌటుప్పల్, మేడ్చల్, షామీర్పేట్, శంషాబాద్, తుక్కుగూడ, గట్కేసర్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది ఉద్యోగులు నగరానికి ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది. ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, కాలుష్యం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ సవాళ్లకు చెక్ పెట్టేందుకు మెట్రోనే సమర్థవంతమైన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ రెండో దశలోని 122.6 కిలోమీటర్లు, ప్రతిపాదిత ఓఆర్ఆర్ కారిడార్లో 160 కిలోమీటర్లు, భారత్ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ 39.6 కిలోమీటర్లు కలిపి భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ దాదాపు 391 కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో రియాలిటీ రంగం మరింత దూసుకుపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తుంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు.
నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో రవాణా రంగంలో మరో విప్లవాత్మక అడుగు పడబోతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాలంటే ప్రస్తుతం గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తుంది. కానీ త్వరలోనే ఈ దూరం కేవలం 3 గంటల్లో పూర్తయ్యే రోజులు రానున్నాయి. హైదరాబాద్, పూణే మధ్య, ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులు వేగమందుకున్నాయి. ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్తో, శంషాబాద్తో పాటు కోకాపేట్లో స్టేషన్స్ ఏర్పాటవుతున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గ్రోత్ కి కలిసొస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పట్టాలెక్కుతున్న హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు. కోకాపేట, వికారాబాద్ లో హై స్పీడ్ రైల్వే స్టేషన్లు, శంషాబాద్ లో హై స్పీడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటుపై ప్రతిపాదన. హై స్పీడ్ రైలు కారిడార్ లో కోకాపేట్, శంషాబాద్, వికారాబాద్ స్టేషన్లు. హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాబోయే రోజుల్లో కేవలం 3 గంటల్లోనే వెళ్లొచ్చు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ కోసం హైదరాబాద్, పూణే, ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తవగా డిపిఆర్ కూడా సిద్ధమైనట్లు నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబైకి కనిష్టంగా 2 గంటల 55 నిమిషాల్లో, గరిష్టంగా 3 గంటల 13 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 671 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్లో 93 కిలోమీటర్లు తెలంగాణలో, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, అత్యధికంగా 475 కిలోమీటర్లు మహారాష్ట్రలో నిర్మించనున్నారు. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్లో పలు ప్రత్యేక ఆకర్షణలు ఉండబోతున్నాయి. మహారాష్ట్రలో 35 కిలోమీటర్లకు పైగా అండర్ గ్రౌండ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. ఖండాల ఘాట్ ప్రాంతంలో 24 కిలోమీటర్ల ప్రాంతంలో 13 స్వరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో తరహా పిల్లర్లపై ఎలివేటెడ్ ట్రాక్లు నిర్మించడంతో పాటు కొండలు, నదులు, భూగర్భ ప్రాంతాల మీదుగా
అత్యాధునిక ఇంజనీరింగ్తో ఈ ప్రాజెక్టును రూపుదిద్దునున్నారు. బుల్లెట్ ట్రైన్ ఆగే స్టేషన్ల విషయానికొస్తే తెలంగాణలో వికారాబాద్, కోకాపేట్ స్టేషన్లు ఫైనల్ కాగా శంషాబాద్ లో మరో స్టేషన్ ఏర్పాటుపై పరిశీలన కొనసాగుతుంది. వికారాబాద్ స్టేషన్ కు సమీపంలోనే రైల్వే స్టేషన్, పట్టణం ఉండటం ప్రయాణికులకు సౌకర్యంగా మారబోతుంది. కోకాపేట స్టేషన్ కు ప్రతిపాదిత మెట్రో కనెక్టివిటీతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్, లింగంపల్లి రైల్వే స్టేషన్లకు సులభ రాకపోకలు ఉండనున్నాయి. ఇక శంషాబాద్ లో స్టేషన్ ఏర్పాటైతే అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారి, ప్రతిపాదిత మెట్రోతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది. ఈ బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. స్టేషన్ భవనాలు, పార్కింగ్, కనెక్టివిటీ కోసం ఒక్కో స్టేషన్ కు దాదాపు 247 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభ దశలో రోజుకు 63,000 మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తూ ఉండగా 2061 నాటికి రోజుకు 150,000 మందికి పైగా ప్రయాణించే అవకాశం ఉందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ కు సంబంధించి హైదరాబాద్ లో ప్రత్యేక డిపో నిర్మించనున్నారు. మొత్తం ఆపరేషన్స్ ను ముంబైలోని కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దక్షిణ భారతదేశ రవాణా రంగంలో గేమ్ చేంజర్ గా మారనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వ్యాపారం, ఉపాధి, పెట్టుబడుల అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రియాలిటీ రంగ వృద్ధికి దోహదపడబోతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.